Hi, welcome to Abhiruchi on Wheels. శని ఆదివారాల్లో రుచికరమైన వంటలతో మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఆన్ వీల్స్ ఈ రోజు వచ్చేసింది రాజమండ్రికి. పార్టిసిపెంట్స్ ఆడియన్స్ అందరూ రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దామా? ఓకే, హాయ్. మరి మన ఇద్దరు జడ్జెస్ రెడీగా ఉన్నారు ఇక్కడ. హాయ్ చెప్దామా? హాయ్ అరుణ్ గారు. హాయ్ రాజు గారు. ఓకే, మరి ఈ రోజు ఇక్కడ ఆడియన్స్ అండ్ పార్టిసిపెంట్స్ అందరూ రెడీగా ఉన్నారు ఇవాల్టి రాజమండ్రి స్పెషల్స్ మనందరికీ టేస్ట్ చూపించడానికి. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే, మరి లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ తో రెండు రుచికరమైన వంటలు పోటాపోటీగా సాగిపోయే ఫస్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ ఇవాల్టి మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీ, చూద్దామా? నువ్వులు, తెల్ల నువ్వులు. ఓకే, సో నువ్వుల్ని అసలు అంటే ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ వాడుతున్నారు. సో మసాలా కర్రీస్ లో పౌడర్ చేయడం కానీ, పేస్ట్లు, పౌడర్లు, స్నాక్స్ లో, స్వీట్స్ లో కూడా ప్రతి దాంట్లో కూడా చక్కగా దేంట్లో అయినా కూడా కాంబినేషన్ సరిగ్గా చూసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రోజు నువ్వులతో ఎవరేం చేయబోతున్నారు? రండి రండి. హాయ్. హాయ్, మీ పేరు? శ్యామలాదేవి. ఓకే, శ్యామలాదేవి. మీ పేరండి? కళ్యాణి. కళ్యాణి అండ్ శ్యామల గారు. సో చూసారు కదా, నువ్వులు అన్నమాట ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. సో మరి ఇవాళ నువ్వులతో ఏం స్పెషల్స్? చాలా రకాలు ట్రై చేయొచ్చు, వెరైటీస్. మీరు ఏదైనా వెరైటీగా చూపించండి ఈ రోజు మాకు. ఓకేనా? అసలు ఎవరు చేయబోతున్నారు? ఫస్ట్ నేను చేస్తాను. ఏం చేస్తారు కళ్యాణి గారు? సగ్గుబియ్యం నువ్వులతో దోశ చేస్తాను. సగ్గుబియ్యం నువ్వుల దోశ. ఓ, ఏదో వెరైటీ తీసుకొచ్చారు ఈవిడ. ఓకే, మరి సగ్గుబియ్యం నువ్వుల దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సగ్గుబియ్యం నువ్వుల దోశ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నువ్వులు అరకప్పు, సగ్గుబియ్యం 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, బియ్యం అరకప్పు, క్యారెట్ తురుము కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం తురుము 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన జీడిపప్పు కొద్దిగా, పంచదార 1 టీ స్పూన్, వంట సోడా చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసుకున్నాం కదండి. స్టార్ట్ చేద్దామా కళ్యాణి గారు? ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి? మనం 4 hours ముందు సగ్గుబియ్యం, నువ్వుపప్పు, బియ్యం నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం, నువ్వులు, బియ్యం 3 నానబెట్టుకోవాలి. కలిపేసి నానబెట్టాలా? అది నువ్వులు నానబెట్టక్కర్లేదు. సగ్గుబియ్యం, బియ్యం నానబెట్టాలి 4 hours ముందు. అది గ్రైండ్ చేసుకుని ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు నువ్వులు యాడ్ చేయాలా? గ్రైండ్ చేసేటప్పుడు నువ్వులు యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు అది గ్రైండ్ చేసిన పేస్ట్? అవును, గ్రైండ్ చేసిన పేస్ట్. ఓకే, వంట సోడా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం. వంట సోడా ఎందుకంటే దోశలో? అంటే ఇది మెత్తగా రావడానికి. ఆల్రెడీ మనకు సగ్గుబియ్యంతో కొంచెం ఆ మెత్తదనం ఇది కొంచెం లైట్ గా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందా? స్టవ్ కూడా ఆన్ చేస్తున్నాను, పెనం హీట్ అవుతుంటుంది. ఇందులో కొంచెం లైట్ గా షుగర్. ఓకే, కొంచెం షుగర్. ఇంకా అందులో వేసి కలిపేవేం లేదా? ఇంకేం లేదు, అన్ని పైన వేసుకునేది. ఓకే ఓకే.
దీని మీద ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ ముక్కలు, ఓకే, పచ్చిమిర్చి, ఫాస్ట్ వేసేయండి కాలిపోతే మళ్ళీ వండుకో. అల్లం తురుము కొంచెం. ఓకే, మీరు ఒక దగ్గర పడేలాగే వేస్తున్నారు. మళ్ళీ జడ్జెస్కి ఏ ఒకటి వేసి తగలకపోయినా మరి వాళ్ళు. జీలకర్ర, ఓకే, క్యారెట్ తురుము, సో ఇది కూడా కొంచెం చూస్తుంటే ఊతప్పం లాగా అనిపిస్తుంది కదా. లాస్ట్ కొంచెం కట్ చేసిన జీడిపప్పు. ఓకే, కొంచెం ఆయిల్ వేసుకుంటారా? ఆయిల్ వేసుకుంటాం. చక్కగా ఆయిల్ వేసుకుని అటు ఇటు కాల్చుకుంటే మనకి రెడీ అయిపోతుంది కదా. ఓకే, మరి ఇది బాగా కాలాలి కదా, మరి ఆలోపు చిట్కా చూద్దాం. ఓకే, ఇప్పుడు మీకోసం మా ఊరి చిట్కా. మా ఊరి చిట్కాలో చిట్కా ఏంటో చూద్దాం. హాయ్ అండి. హలో, మీ పేరు? నా పేరు ప్రశాంతి అండి. చిట్కా చెప్పండి ప్రశాంతి గారు. మొటిమల తాలూకు మచ్చలు ముఖం మీద పోవాలంటే నైట్ లో నిమ్మరసం ప్లస్ వేపాకు పౌడర్ కలిపి ఎక్కడ మచ్చలు ఉంటాయో అక్కడ అప్లై చేసి మార్నింగ్ కడిగేసుకుంటే దాని తాలూకు మచ్చలు పోతాయి. ఓకే, సో ఫేస్ మీద మొటిమల తాలూకున్న మచ్చలు పోవాలి అంటే రాత్రి నిమ్మరసంలో వేప పొడి కలిపి పెట్టేసుకుని మార్నింగ్ అప్లై చేసుకుని ఫేస్ వాష్ చేసేసుకుంటే ఆ మచ్చలు పోతాయి. ఓకే, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. చిట్కా చూసారు కదండి. ఓకే, ఏం వేస్తున్నారు కళ్యాణ్? కొత్తిమీర చల్లుతున్నాను. చల్లండి. చూస్తారా దోశ వస్తుందేమో. వస్తుంది. సో ఇది చక్కగా జాగ్రత్తగా కాల్చుకోవాలేమో కదా, ఎందుకంటే బాగా సాఫ్ట్ గా ఉంటుంది కదా. స్పీడ్ లో పెడితే కనుక మాడిపోతుంది, లోన కుక్ అవ్వదు. ఓకే, స్లో పెట్టి కాల్చుకుంటే కనుక మనకి టేస్ట్ అంతా బాగుంటుంది, రోస్ట్ గా వస్తుంది. ఓకే, ఓకే. అంటే ఒకవైపే కాల్చుకోవాలా, రెండు వైపులకు తిప్పాలా? రెండు వైపులా తిప్పుకోవాలి. ఓకే, వావ్, బాగా పొంగింది చక్కగా కదా. ఓకే, సో అటు కూడా కాలితే మనకి రెడీ అన్నమాట. దీని మీద లాస్ట్ కొంచెం నూపప్పు చల్లుకుంటే ఓకే, బాగుంటుంది. ఒక జస్ట్ 1 minute ఉంచేసి ఓకే, ఒకసారి ఓకేనండి. ఇందులో కొంచెం టమాటో చట్నీ సర్వింగ్. ఓకే, టేస్ట్ రెడీ. చక్కగా ఉంది, కలర్ఫుల్ గా యా. ఓకే, మరి సగ్గుబియ్యం నువ్వుల దోశ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఇది ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. సగ్గుబియ్యం నువ్వుల దోశ తయారు చేసుకునే విధానం. ముందుగా బియ్యం నానబెట్టి నువ్వులు ఉప్పు వేసి రుబ్బి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో వంట సోడా పంచదార వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై దోసెల్లా పోసి పైనుండి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం తురుము, జీలకర్ర, క్యారెట్ తురుము, తరిగిన జీడిపప్పు, కొత్తిమీర వేసి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. ఆపై నువ్వులతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సగ్గుబియ్యం నువ్వుల దోశ రెడీ. రుచికరమైన వంటలు చూస్తున్నారు కదండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో ఇంట్రెస్టింగ్ మా ఊరి చిట్కా. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు శ్రీదేవి అండి. శ్రీదేవి గారు, చిట్కా చెప్పండి. మోకాళ్ళ నొప్పులకి చాలా మంది బాధపడుతున్నారు కదా. మోకాళ్ళ నొప్పులు తగ్గాలంటే కలబంద గుజ్జు నువ్వుల నూనెలో మరిగించి ఆ నూనె నొప్పులు ఉన్న చోట పట్టిస్తే నొప్పులు త్వరగా తగ్గుతాయి. కలబంద గుజ్జు నువ్వుల నూనెలో మరిగించి. అవునండి. ఓకే ఓకే, మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు కలబంద గుజ్జు నువ్వుల నూనెలో మరిగించి ఆ నూనె మోకాళ్ళ మీద అప్లై చేసుకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. శ్రీదేవి గారు మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. ఓకే, శ్యామల గారు మీరు రెడీ అని వంట చేయడానికి. మీరేం చేస్తారు నువ్వులతో? జీడిపప్పు నువ్వుల రైస్ చేస్తున్నాను. జీడిపప్పు నువ్వుల రైస్. ఓకే ఓకే, మరి జీడిపప్పు నువ్వుల రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. జీడిపప్పు నువ్వుల రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నువ్వులు 1/2 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, క్యారెట్ తురుము కొద్దిగా, బియ్యం 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు. శ్యామల గారు స్టార్ట్ చేద్దామా? గట్టిగా మాట్లాడాలండి, చాలా సిగ్గుపడుతున్నట్టున్నారు మీరేంటో. కొంచెం టెన్షన్ గా ఉంది. కొంచెం టెన్షన్ గా ఉంది. అసలు మా గీత పక్కన ఉంటే అందరూ వంటలు చాలా బాగా చేశారు. కాదు, మీరు టెన్షన్ పడితే మేము ఎంత పక్కన వంట ఏదో ఒకటి అయిపోయింది అనుకోండి, గిఫ్ట్ కళ్యాణి గారికి వెళ్ళిపోతుంది.
కొంచెం ఆయిల్ వేసుకుని జీడిపప్పు వేపుకుని తీసుకోవాలండి బయటకి. ఓకే. జీడిపప్పు పౌడర్ లా ఏం కాకుండా జస్ట్ అంటే కొంచెం నువ్వుపప్పు కూడా కమ్మగా ఉంటుందేమో, జీడిపప్పు కూడా అలాగే వేస్తామంటే పేస్ట్ లాగా పౌడర్ లా వేస్తే టేస్ట్ స్వీట్నెస్ బాగా వస్తుంది. అది కాబట్టి ఒకటి పౌడర్ లాగా ఒకటి ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఓకే ఓకే. అదే నువ్వులు అంటే మనం అంత పప్పుని రైస్ లో కలిపినా బాగోదు కాబట్టి జీడిపప్పుని కలుపుకోవచ్చు అన్నమాట. సరిపోతాయి అలాగా? ఇలా చాలు. తర్వాత మనం పోపు దినుసులు వేసుకోవాలి. పోపు బాగా పడుతుందా అండి? కొంచెం బాగుంటుంది రైస్ కదా, కొంచెం క్రిస్పీగా ఉంటాయి కూడా. ఇవన్నీ అలా తగులుతూ అక్కడ బాగుంటుంది. బాగుంటుంది. తర్వాత కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి చీలికలండి. ఓకే, సరిపోతుందా? చాలండి. అంటే యాడ్ చేశారు కాబట్టి ఎండుమిర్చి యాడ్ చేశాను. నువ్వుల పొడిలో ఎండుమిర్చి, ఉప్పు, నువ్వులు కలిపి మిక్స్ గ్రైండ్ చేసి. సో ఇదే నా పొడి? అది ఇదేనండి. ఓకే ఓకే. సో నువ్వులు ఎండుమిర్చి వేయించేసేసి ఉప్పు వేసి గ్రైండ్ చేసి. ఓకే 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 అండి. పోపు చక్కగా వేగిపోయింది కదా, ఇప్పుడు ఏం వేద్దాం? కొంచెం క్యారెట్ తురుము వేస్తాం. కొంచెం లైట్ గా కొత్తిమీర, కొంచెం పసుపు. ఓకే. సో పోపు రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది పోపు రైస్ లో వేసేసుకుని ఆ పౌడర్ డైరెక్ట్ కలిపేసుకుని ఇదిగో కలిపేసుకోండి. ఎలా కలిపి చక్కగా రైస్ ఇందులో వేసి ఒకసారి కలిపేసినా బాగానే ఉంటుంది కదా? బాగానే ఉంటుందండి. అందులోనే కలిపేసుకుంటే బెటర్, బాగా కలిసిపోతుంది. ఇందులో వేసి కలిపేసుకోండి కానీ. సో ఇది చక్కగా కలిపేసుకునే లోపు నేను వెళ్ళిపోయి ఒక చిట్కా చెప్పేసి వస్తాను. ఇప్పుడు మీకోసం మా ఊరి చిట్కా. మా ఊరి చిట్కాలో మరో చిట్కా చూసేద్దాం. హాయ్. నీ పేరు? శ్రావ్య. శ్రావ్య, చిట్కా చెప్పు. గ్రేప్ జ్యూస్ లో తేనె మిక్స్ చేసుకుని తాగితే జలుబు తగ్గిపోతుంది. ఓకే, చాలా డిఫరెంట్ గా ఉందండి చిట్కా. డెఫినెట్లీ ట్రై చేయండి. జలుబు తగ్గిపోవాలంటే గ్రేప్ జ్యూస్ లో తేనె మిక్స్ చేసుకుని తాగాలంట. ఓకే, మంచి చిట్కా చెప్పావు. సిఎంఆర్ విశాఖ వారి నుండి నీకు గిఫ్ట్. ఓకే అండి, చిట్కా చూసారు కదా, సరిపోతుందండి శ్యామల గారు? అలా చాలండి. దీంట్లో కొంచెం నువ్వుల పొడి. ఓకే. సో ఇలా ఇది స్టవ్ ఆఫ్ చేసేసి మనం అన్నంలో కలుపుకోవాలా? అంటే ఆల్రెడీ ఫ్రై చేసేసినవి కదా నువ్వు, కాబట్టి ఫ్లేవర్ బాగానే ఉంటుంది. కొంచెం కొబ్బరి తురుము. ఓకే, ఎండు కొబ్బరి తురుము. బాగుంటుందా? అంటే ఆ నువ్వుల ఫ్లేవర్ అంటే మనం ఎలాగా కొబ్బరి రైస్ కూడా తింటాం. కొబ్బరి రైస్ తింటాము, కాకపోతే కొబ్బరియే మనకి చాలా ఎక్కువ ఫ్లేవర్ అంటే కొంచెం లైట్ గా తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు మనకి మళ్ళీ అది ఎక్కువ కొబ్బరి అనేది డామినేట్ గా తెలిసిపోతుంది. అది ఎండు కొబ్బరి పొడి అంటే. ఓకేనా? ఓకేనండి. సో ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చు. చక్కగా రైస్ ఉన్నా కూడా ఎప్పుడైనా ఇలా వేడివేడిగా పోపు వేసేసుకుని తినేయచ్చు హాయిగా. అండ్ ఆ పౌడర్ కూడా చేసి మనం ముందు స్టోర్ చేసుకోవచ్చు. ఒక ఏదైనా జనరల్ కర్రీస్ లో వాటిలో కూడా పౌడర్ యూజ్ చేయొచ్చు కదండి? చేసుకోవచ్చు. ఓకే, దీని మీద జీడిపప్పు. ఓకే, వేయించిన జీడిపప్పు. ఓకే, రెడీ. కొంచెం కొత్తిమీర. ఓకేనా? ఓకేనండి, రెడీ రైస్. ఓకే ఓకే. మరి వేడివేడిగా జీడిపప్పు నువ్వుల రైస్ కూడా రెడీ అయిపోయింది. మరి మన జడ్జెస్ టేస్ట్ చూసే ముందు ఈ రైస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. జీడిపప్పు నువ్వుల రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా బియ్యం ఉడికించి పొడిపొడలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. నువ్వులు, ఎండుమిరపకాయలు వేయించి ఉప్పు కలిపి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి
జీడిపప్పు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ తురుము, కొత్తిమీర, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తరువాత అన్నం, ముందుగా సిద్ధం చేసుకున్న నువ్వుల పొడి, ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జీడిపప్పు నువ్వుల రైస్ రెడీ. ఓకే అండి, మరి ఆడియన్స్ స్పెషల్లో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ నువ్వులు. మరొకళ్ళేమో దోశ చేశారు, ఒకళ్ళేమో రైస్ ఐటమ్ చేశారు. చూద్దాం ఎవరు గెలుస్తారో. శ్యామల గారు మీరు. జీడిపప్పు నువ్వుల రైస్. ఓకే అండి, వెయిట్ చేయండి. కళ్యాణి గారు మీరండి. సగ్గుబియ్యం నువ్వుల దోశ. ఓకే అండి, వెయిట్ చేయండి మీరు కూడా. ఓకే అండి, మరి టేస్ట్ చూడటం అయిపోయింది జడ్జెస్. మరి చూద్దాం ఇవాళ ఆడియన్స్ స్పెషల్ రౌండ్ విన్నర్ ఎవరో. ఓకే, మరి ఇవాళ ఆడియన్స్ స్పెషల్ రౌండ్ విన్నర్ ఎవరో చూద్దామా. సో నువ్వులతో వెరైటీస్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ ఒక చిన్న విషయం అనమాట నువ్వుల గురించి. నువ్వులు అలాగే వేసుకుంటే మంచిదా, పొడి కొట్టుకుంటే మంచిదా అని చూస్తే, ఏదైనా అది న్యాచురల్గా ఎలా ఉంటుందో అలా తీసుకుంటే పోషకాలు ఎక్కువ. దాన్ని పొడి కొట్టేసి వంటల్లో వాడుకోవడం చాలా సులభం. కాకపోతే నువ్వుల్ని అలా నవిలి తింటే కొన్ని ఎంజైమ్స్ సెక్రీట్ అయ్యి మన మౌత్లోనే అంటే నోట్లోనే చక్కగా సెక్రీట్ అయ్యి డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో సాధ్యమైనంత వరకు మనం ఒక ట్రై చేయాలన్నమాట. అంటే చూడగానే క్యారెట్ అంటే క్యారెట్ తెలియాలి, నువ్వులు అంటే నువ్వులు కనబడాలి. అలా కనిపిస్తే మన బ్రెయిన్ కూడా దాన్ని గ్రహించి గుర్తించి జీర్ణానికి ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు మనం సినిమా చూసేటప్పుడు కూడా కొన్ని సీన్స్ చూస్తుంటేనే కదా అర్థం అవుతుంది. సో విజువల్ మీడియా అంత పవర్ఫుల్ అనమాట. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే ఇందులో మీరు పౌడర్ వేశారు, ఆ పౌడర్తో పాటు సరిగ్గా అంటే ఎక్కువ వేయాలి పౌడర్ వేసినప్పుడు. సో ఉప్పు కూడా చాలా తక్కువ ఉందండి. సో దాంట్లో అట్లా ఆ ఉప్పు లేకపోవడం వల్ల కూడా చాలా టేస్ట్ అనేది తెలియదు మనం ఏవి యాడ్ చేస్తామని. సో కొంచెం మీరు నువ్వులు కూడా క్వాంటిటీ పెంచితే బాగుంటుంది. సో ఇవాళ విన్నర్ కళ్యాణి గారు. చేసిన దోశ. ఓకే, కంగ్రాచులేషన్స్. రండి కళ్యాణి గారు. ఓకే, కంగ్రాచులేషన్స్. మీరే ఇవాళ విన్నర్. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. వెల్కమ్, థ్యాంక్ యూ సో మచ్. శ్యామల గారు అండి. సాల్ట్ మర్చిపోయారంట మీరు. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. వెల్కమ్ అండి. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్లో చూసారు కదా నువ్వులతో వెరైటీస్. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మా ఊరి చిట్కాలో మరో చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? మైత్రేయి. మైత్రేయి, చిట్కా చెప్పండి. ఇప్పుడు అందరికి కామన్ గా ఉండే ప్రాబ్లం హెయిర్ ఫాల్. అది తగ్గడానికి మెంతికూర పేస్ట్ లో కోడిగుడ్డు తెలుసుని మిక్స్ చేసి హెయిర్ కి పట్టించి ఒక 1 అవర్ నుంచి వాష్ చేసేసుకుంటే హెయిర్ ఫాల్ తగ్గుతుంది, కుదుళ్ళు గట్టిపడతాయి. ఓకే, ఇప్పుడు జనరల్ గా అందరూ ఫేస్ చేస్తున్న సమస్య హెయిర్ ఫాల్ కదండి. హెయిర్ ఫాల్ కంట్రోల్లో ఉండాలి అంటే మెంతికూర పేస్ట్ లో కొంచెం గుడ్డు తెలుసును యాడ్ చేసుకుని హెడ్ కి పట్టించుకుని ఒక 1 అవర్ అయ్యాక హెడ్ బాత్ చేసేస్తే హెయిర్ ఫాల్ కంట్రోల్లో ఉంటుందంట. ఓకే, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. మన షెఫ్ రాజు గారు ఇచ్చే రెసిపీతో ఇద్దరు పార్టిసిపెంట్స్ ఒకేసారి పోటీ పడి వంటలు చేసే మన నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రాజు గారు ఈరోజు ఏం రెసిపీ ఇస్తారో చూద్దామండి. రాజు గారు, ఇవాళ రెసిపీ ఏంటి? కొంచెం అంటే సీజనల్ తగ్గట్టుగా ఇస్తున్నాండి. ఓకే, సో మ్యాంగో స్టఫ్డ్ కరేలా అండి. సో మామూలుగానే మనం కాకరకాయతో చాలా రకాల స్టఫింగ్ ఐటమ్స్ చేస్తూ ఉంటాము, కానీ మ్యాంగోతో కొంచెం డిఫరెంట్ గా ఉంది కాంబినేషన్. అంటే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. అది ఎందుకంటే అది పులుపు, ఇది చేదు చేదు కదా, ఉంటుంది కదా, combination బాగా set చేదు కొంచెం అవుతుంది. కవర్ చేస్తుంది. ఓకే, మరి ఎవరు చేస్తారండి? రండి రండి. హాయ్. హాయ్. మీ పేరు? హారిక. హారిక. ఓకే, మీ పేరండి? సుశీల. సుశీల, హారిక. మీ ఇద్దరికి ఒకరికొకరు పరిచయం ఉందా లేదా? ఇక్కడికి వచ్చాకే పరిచయమా? ఓకే. ఓకే, సో విన్నారు కదా మ్యాంగో స్టఫ్డ్ కరేలా ఈ రోజు మీ రెసిపీ. సో ఇద్దరు ఒకేసారి వంట చేయాలి. ఇద్దరు రెడీయా? రెడీ. మొదలు పెడదామా? ఓకే, సో ఫస్ట్ అండి కాకరకాయల్ని కొంచెం ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి.
సో అది అలా పక్కన అవి అలా పక్కన కాకరకాయలు ఇలా కట్ చేయాలా గుత్తులుగా? ఇందులో ఎలా స్టఫ్ చేస్తారు? కొంచెం ఇలా అలా. ఓకే సరే, అది రెడీగా ఉంది. మరి అందులో స్టఫింగ్ ఏంటి? స్టఫింగ్ కి ఆనియన్స్, ఇంకా కొంచెం మామిడి తురుము, ఓకే, కొంచెం కొత్తిమీర, సాల్ట్, కారం, ఓకే, కొంచెం మసాలా పొడి, కొంచెం బూందీ వేసుకుని మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, అది మీరు స్టఫ్ ఎలా చేసుకోవాలి ఒకసారి చూపిస్తే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఓకే, ఇలా మిక్స్ చేసుకున్న దానిని ఇప్పుడు ఫ్రై చేసిన కాకరకాయలు తీసుకుని ఓకే దాంట్లో స్టఫ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ గ్యాప్ లో మీరు దీన్ని ప్రిపేర్ చేశారా? ఓకే, సో అలా మరి మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? చేయొచ్చు. ఇందులో పెట్టుకోండి స్టఫ్ చేసినవన్నీ. సో ఇదేంటి? ఇది ఉడికించి తెచ్చిన పొటాటోస్. ఓకే, బంగాళాదుంప ఉడికించి తెచ్చావు. ఓకే, అది స్మాష్ చేసుకోవాలి. మరి బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా చేసుకోవాలి. కొంచెం స్మాష్ చేసుకొని పచ్చిమిర్చి. ఓకే, ఇటు తిప్పివేయమ్మా. ఇటు తిప్పివేయమ్మా. పచ్చిమిర్చి, దీంట్లో మ్యాంగో తురుము, జీలకర్ర పొడి, జీలకర్ర పొడి, ఉప్పు. సో ఇవన్నీ కూడా ఫైన్ గా కలిపేసుకోవాలి. కలిపేసుకోవాలి. స్టఫింగ్ కి ఈజీగా ఉండేలాగా కలుపుకోవాలి. చక్కగా కాకరకాయ ఏమో చేదుగా ఉంటుంది, ఇలా మామిడికాయ తురుము పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. కాకరకాయలు ఉడికించేటప్పుడు సాల్ట్, పసుపు, ఇంకా చింతపండు వేయాలి. చింతపండు వేస్తే చేదు విరిగిపోతుంది. ఓకే, సో కాకరకాయ ఉడికించేటప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం చింతపండు వేసుకుని ఉడికించుకోవాలి. సో చేదు చచ్చిపోతుంది. ఓకే, సో ఈజీగా తినేయడానికి కూడా బాగుంటుంది. సో ఓకేనండి, సుశీల గారు అయిపోయిందా మీది? అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ వేసుకోవచ్చా ఇందులో? వేయనా, చూడండి ఎంత కావాలో. కొంచెం చాలా. సో ఇప్పుడు అవన్నీ ఓకే. సో ఇప్పుడు నువ్వు ఇందులో స్టఫ్ చేసుకోవడమేనా? చేయాలి. చేసేసుకో. దీంట్లో గింజలు అన్ని తీసేయాలి. గింజలు తీసేసి మనకి అలా అయితే చక్కగా దాంట్లో బోల్ స్టఫింగ్ పడుతుంది. సో అలా అంటే అలా చేసుకుంటే అంటే దాన్ని ఎక్కువ ఫ్రై చేసుకొని అలా చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ ఫ్రైడ్ పీసెస్ కాబట్టి ఇలా చేసుకున్నా కూడా సైడ్ డిష్ గా పెట్టుకుంటే బాగానే ఉంటుంది. ఏం చేస్తున్నారు? మధ్యలో బూందీ పెడుతున్నారా? కొంచెం క్రిస్పీగా ఉండడానికి. ఓకే ఓకే, ఆయిల్ వేసుకుందామా హారిక? వేసేద్దాం ఇందులో. వేసేసే లైట్ గానే. ఒక్క నిమిషం. వేస్తున్నావా? సరిపోతుందా? ఓకే, మీరు ఆ స్టఫ్ చేసిన కాకరకాయలు వేసేసుకోండి. సో ఇక్కడ ఈ మసాలా పేస్ట్ అనేది బాగుందండి. అందులో వేయగానే ఒక మంచి స్మెల్ స్టార్ట్ అయింది కదా, ఎందుకంటే ఉల్లిపాయ ఇదంతా వేసారు కదా. ఇది కూడా వేసేద్దామా? బాగా మిక్స్ చేసుకుంటే అది విడిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం లైట్ గా ఇలా అనుకుంటే త్వరగా ఆల్రెడీ వేగిందే కాబట్టి చక్కగా అది పేస్ట్ అనేది మగ్గుతుంది ఆయిల్. ఓకే, మరి ఇక్కడ పోపు వేస్తావా హారిక? వేసేసి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఓకే, అవి కొంచెం రెడ్డిష్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి. మూత పెట్టేద్దామా? అక్కర్లేదా? అక్కర్లేదు. పచ్చిమిర్చి వేయాలి. ఓకే, పోపు దినుసులు అన్నా. ఇది చక్కగా ఏదైనా పప్పు కూర లాంటి వాటిలోకి సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు కాకరకాయలు స్టఫ్ చేసినవి వేసేసుకోవాలి. వేసేనా? ఓకే, సో ఏం చదువుతున్నావు హారిక? బీటెక్ థర్డ్ ఇయర్. ఇక్కడ రాజమండ్రినా? హైదరాబాద్. ఓ, మరి రాజమండ్రి ఎందుకు వచ్చావు? ఇక్కడ ఫంక్షన్ ఉంది. అందుకు వచ్చావా? సో అలా అని చెప్పి ఇలా వచ్చేసావా? సుశీల గారు మీరేం చేస్తుంటారు? అవునా, పిల్లలు ఉన్నారా? చిన్న పిల్లలా? 1 month బేబీ. 1 month బేబీయా? ఇంకా 1 month బేబీ కాకరకాయ ఏం పెడతారు? ఓకేనండి, ఇలా అయిపోయింది. ఆఫ్ చేసేయచ్చా? ఆఫ్ చేసేది.
తీసేయచ్చా హారిక? అయిపోయింది, తీసేయచ్చు. సో ఈ పోపుతో సహా తీసుకోవాలా? పోపు ఉంటే కొంచెం స్పైసీ తగులుతుంది కదా, మిర్చి మనం ఎక్కువ యాడ్ చేయలేదు కాబట్టి. ఇలా మ్యాంగోతో ఎప్పుడైనా కాకరకాయ స్టఫింగ్ ట్రై చేశారా? లేదండి. లేదు, ఇప్పుడేనా? ఇప్పుడే ఓకే, రాజు గారు చెప్పేటప్పటికి ఐడియా వచ్చిందా ఎలా చేయాలి అని? ఓకే ఓకే. ఓకే, ఇక్కడ జీలకర్ర పొడి వేస్తుంది. జీలకర్ర పొడి కొంచెం, ఇంకా ధనియాల పొడి, ధనియాల పొడి, కొత్తిమీర. ఓకే ఓకేనా? ఓకే ఓకే, మీరేం చేస్తారు ఇప్పుడు? కాజు వేసి ఓకే, వేయించి జీడిపప్పుతానా సెట్ చేసేసి. సో ఫైనల్ గా కొత్తిమీర కూడా వేసేసారా? అవునండి. ఓకే, సో వంటలు అయితే రెడీ, రెండు రకాలుగా వంటలు అయితే రెడీ అయిపోయాయి. కానీ అప్పుడే నేను జడ్జెస్ దగ్గర తీసుకెళ్ళదలుచుకోలేదు నేను కూడా, ఎందుకంటే ఇప్పుడే హారిక చెప్పింది తను డాన్స్ చాలా బాగా చేస్తుందంట. ఓకే, సో ఇప్పుడు మన కోసం ఒక డాన్స్ చేయబోతుంది. రెడీ హారిక? రెడీయా? ఓకే, స్టార్ట్ ది మ్యూజిక్. నీకు కళ్ళాలు వేసి అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే. చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లంగుతుంది సొగసే. ఓకే, ఓకే, ఎండాకాలంలో మంచి వాన పాట చేసింది. బాగా చేసావు హారిక, చాలా క్యూట్ గా ఉంది హారిక. సో చక్కగా ఇలాగే వంటలు డాన్స్లు అన్ని ప్రాక్టీస్ చేస్తుండు. అండ్ సో ఎనీవేస్ మన వంటలు అయిపోయాయి, మంచి డాన్స్ కూడా చూసారు. ఇప్పుడు మీకోసం ఒక మా ఊరి చిట్కా. మా ఊరి చిట్కాలో మరో ఇంట్రెస్టింగ్ చిట్కా ఏంటో చూసేద్దాం. హాయ్ అండి. హలో, మీ పేరు? నా పేరు పద్మజ. పద్మజ, చిట్కా చెప్పండి. పెరుగు పొలవకుండా ఉండాలంటే దాంట్లో చిన్న కొబ్బరి ముక్క వేస్తే పెరుగు పులవకుండా ఉంటుంది. ఓకే, పెరుగు పులవకుండా ఉండాలి అంటే పెరుగులో ఒక చిన్న పచ్చి కొబ్బరి ముక్క వేసుకుంటే పులవకుండా ఉంటుంది. ఓకే పద్మజ గారు, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. కంగ్రాట్స్. ఓకే, మరి వాళ్ళ కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రాజు గారు ఇచ్చిన రెసిపీ మ్యాంగో స్టఫ్డ్ కర్రీలా. ఇద్దరు కూడా డిఫరెంట్ గా చేశారు. మరి చూద్దాం ఎవరు గెలుస్తారో. సుశీల గారు మీరండి ఫస్ట్. అది ఏం రెసిపీ? ఓకే, వెయిట్ చేయండి సుశీల గారు. హారిక నూరు. ఓకే, హారిక వెయిట్ చేయి. ఓకే అండి, మరి టేస్ట్ చూసేసారు రెండు వెరైటీస్ కూడా. మరి చూద్దాం కిచెన్ క్వీన్ ఎవరు అవుతారు. ఓకే అండి, మరి వాళ్ళ కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో విన్నర్ ఎవరో చూద్దాం. సో ఎలా ఉంది రాజు గారు చెప్పిన రెసిపీ, ఎలా ఉంది? ఎప్పుడు బాగానే చెప్తారుగా రాజుగారు, అంటే తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని షుగరు అలా చెప్తారు, కానీ బేసిక్గా చాలా బాగుంది. అండ్ మన క్లైమేట్కి తగినట్టుగా కూడా ఉంది. ముఖ్యంగా ఈ షుగర్ లెవెల్స్ అనేవి సమ్మర్లో కొంచెం తారుమారు అయ్యే అవకాశం ఉంటుంది. అంటే షుగర్ ఉన్న వాళ్ళకే కాకుండా మామూలు వాళ్ళకి కూడా. సో ఆ టైంలో మనం ఇలా మామిడికాయ ప్లస్ కాకరకాయ తీసుకున్నామంటే చాలా మటుకు ఆ సమస్యతో బాధపడే వాళ్ళకి ఒక కరెక్ట్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. రెండు కూడా బాగున్నాయి. సో అంటే డిఫరెంట్ మెథడ్లో చేశారు. ఒకరు మామూలుగా స్లిట్ చేసి అంటే గుత్తిలా చేశారు, ఇంకొకటి మధ్యలో కట్ చేసి స్టఫ్ చేసి ఇచ్చేశారు. సో ఈ రెండిట్లో ఏంటంటే కొంచెం కాకర కొంచెం ఫ్లేవర్ తెలుస్తూ గుత్తి ఆలుతో చేసింది కొంచెం బాగుంది. ఓకే, కరెక్ట్.
చాలా సో బాగుంది. దీంట్లో ఏంటంటే కాకర ఫ్లేవర్ తెలియదు, అంటే మసాలా కొంచెం ఎక్కువైపోయి ఆ కాకర ఫ్లేవర్ తెలియట్లేదు. మెయిన్గా ఏంటంటే మన డిష్ మెయిన్గా కాకర అనుకున్నప్పుడు ఎప్పుడు మనకు కాకర తెలుస్తూ ఉండాలి. అది కూడా చాలా చేతులు కరెక్ట్. మొత్తం పడగొట్టినా మన కాకరతో చేసుకున్న అవసరం లేదు. సో హారిక. ఓకే, సో కంగ్రాచులేషన్స్ రా హారిక, కంగ్రాట్స్. సో నువ్వే ఇవాళ కిచెన్ క్వీన్, నీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. వెల్కమ్. ఓకే, మరి వాళ్ళ కిచెన్ క్వీన్ హారిక అండి. హారిక తయారు చేసిన మ్యాంగో స్టఫ్డ్ కరేలా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మ్యాంగో స్టఫ్డ్ కరేలా తయారు చేసుకునే విధానం. ముందుగా కాకరకాయలను స్టఫింగ్ కి వీలుగా ఉండేలా కట్ చేసి పసుపు, ఉప్పు, చింతపండు వేసి ఉడికించి ఉంచాలి. ఉడికించిన బంగాళాదుంపను మెదిపి ఒక బౌల్లోకి తీసుకుని దీనిలో పచ్చిమిరపకాయలు, మామిడి తురుము, జీలకర్ర పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న కాకరకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పోపు దినుసులు వేసి వేగాక స్టఫ్ చేసుకున్న కాకరకాయలు వేసి వేయించాలి. ఆపై జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకుంటే మ్యాంగో స్టఫ్డ్ కరేలా రెడీ. షెఫ్ రాజు గారు రుచికరమైన వంటని మనందరికీ చేసి చూపించే నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ ఫుడ్. ఓకే అండి, మరి సీజనల్ ఫుడ్ లో ఈరోజు రాజు గారు ఏం రెసిపీ చేస్తారో చూద్దామా. రాజు గారు ఇవాళ మీ రెసిపీ ఏంటి? క్యాప్సికమ్ మసాలా వడలండి. క్యాప్సికమ్ మసాలా వడలు. ఓకే, సో క్యాప్సికమ్ తో కట్లెట్స్ లాంటివి ఎక్కువ చేస్తూ ఉంటాం కదా. వడ అనేది చాలా రేర్, అంటే తక్కువగా చేస్తుంటారు. తట్టు మసాలా వడ కాంబినేషన్ అన్నమాట. ఓకే అండి, మరి క్యాప్సికమ్ మసాలా వడ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాప్సికమ్ మసాలా వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు అరకప్పు, నానబెట్టిన శనగపప్పు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, చాట్ మసాలా 1 టీ స్పూన్. క్యాప్సికమ్ మసాలా వడలు తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. ఓకే, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి, సో డీప్ ఫ్రై కాబట్టి ముందుగా నూనె వేడి పెట్టేసుకుందాం. ఓకే, సో ఇక్కడ ముందుగా ఏంటంటే పచ్చిశనగపప్పును నానబెట్టేసి ఓకే కచ్చా పచ్చగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. సన్నగా తరిగిన క్యాప్సికమ్, ఓకే అలాగే కొంచెం బైండింగ్ కొరకు శనగపిండి, సన్నగా తరిగిన అల్లం, ఓకే సో కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది. సో పచ్చిమిరపకాయలు, ఓకే అలాగే మసాలా వడలు అనుకున్నాం కదండి, ఉల్లిపాయ ముక్కలు ఉండాల్సిందే. ఓకే తరిగిన కరివేపాకు, సో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారపొడి అండి, అలాగే గరం మసాలా పొడి, ఓకే సో చివరిగా కొత్తిమీర. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. సో మనకి పిండి ఎలాగో తడిగా ఉంటుంది కాబట్టి సరిపోతే ఆ తడితో మనం వడలు చేసేసుకోవచ్చేమో కదా. చేసేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఊరికేలా వాటర్ చల్లుకుంటే సరిపోతుంది. అవును, అంటే అవసరం అనుకుంటే కొంచెం వాటర్ చల్లేసుకోవచ్చు, లేకపోతే ఇదే మనకు సరిపోతుంది. ఓకే ఓకే వాటర్ అక్కర్లేదేమో కదా రాజు? అక్కర్లేదు, సరిపోయింది ఇది. ఓకే సో ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకుని అది చేతికి అద్దుకోవడానికి. సో ఇది కొంచెం కొంచెం తీసుకుని సో వడల్లా వచ్చేసి యాక్చువల్గా ఇలాంటివి కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటాయి కదా వడలు మనకి. అప్పుడు ఏ సాస్ తో గానీ ఇలా సర్వ్ చేసుకుంటే
చాలా టేస్టీగా స్పైసీనెస్ కి స్వీట్నెస్ కి సరిపోతుంది. అండ్ కలర్డ్ క్యాప్సికమ్స్ కూడా వాడుకోవచ్చేమో కదా, రెడ్ కొంచెం కలర్ఫుల్ గా కనిపిస్తుంది అప్పుడు మనకి. సో ఇంక ఇప్పటి నుంచి చక్కగా క్యాప్సికమ్ మనం కట్లెట్స్ వీటిలోనే కాకుండా వడల్లో కూడా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. సో అంటే మామూలు ఇక్కడ మనం పచ్చిశనగపప్పు తీసుకున్నాం కదండి, సో పెసరపప్పుతో కూడా బాగుంటుందా? ఓకే. సో జనరలీ క్యాప్సికమ్ ఆలు ఇలాంటివన్నీ బైండ్ అయిపోతాయి, దేంతో అయినా కూడా చాలా ఫాస్ట్ గా మౌల్డ్ అయ్యి బాగుంటాయి. ఓకే, సో మనకు ఎన్ని కావాల్సి మనం తయారు చేసేసుకోవచ్చు. ఓకే, ఓకే ఓకే అండి. సో కొంచెం మనకు ముద్దు రంగు వచ్చిన తర్వాత తీసేసుకోవచ్చు. ఓకే, సరిపోతాయి రాజు గారు అలాగా? ఓకే అండి. సో సాయంత్రాలు చక్కగా ఇలా చేసేసుకుంటే ఫాస్ట్ గా కూడా అయిపోయింది కాబట్టి చాలా మందికి స్నాక్స్ చాలా ఇష్టం ఉంటుంది ఈవినింగ్ టైమ్స్. అవును, అంతేకాకుండా ఆఫ్టర్నూన్ కూడా మనం పప్పులో సాంబార్లో తినడానికి కూడా చేసుకోవచ్చు. బాగానే ఉంటుంది. కొంతమందికి సైడ్ డిష్ చాలా అలవాటు ఉంటుంది కదా, సో రెగ్యులర్ గా వాళ్ళు కూడా ఒకటే రకంగా కాకుండా ఇలా డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు. ఓకే, ఫైనల్ గా కొంచెం చట్పటాగా ఉంటే బాగుంటుంది. ఓకే, చాట్ మసాలానా? ఓకే, రెడీ. క్యాప్సికమ్ మసాలా వడ రెడీ అండి. ఓకే అండి, మరి వేడివేడిగా క్యాప్సికమ్ మసాలా వడలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు ఇవి ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. క్యాప్సికమ్ మసాలా వడలు తయారు చేసే విధానం. ముందుగా నానబెట్టిన శనగపప్పుని కచ్చపచ్చగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో క్యాప్సికమ్ ముక్కలు, శనగపిండి, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన కరివేపాకు, ఉప్పు, కారం, గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా వత్తి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై చాట్ మసాలా జల్లి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ మసాలా వడలు రెడీ. క్యాప్సికమ్ మసాలా వడలు తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం. బాగుంది. పైన చాట్ మసాలా వేసుకుంటే ఈ పులుపు అనేది చాలా బాగుంది. అండ్ క్యాప్సికమ్ కూడా బాగా కలిసిపోయి ఆ ఫ్లేవర్ అంతా కూడా నీట్ గా తెలుస్తుంది. అంటే చిల్లీస్ కంటే కూడా, గ్రీన్ చిల్లీస్ కంటే కూడా క్యాప్సికమ్ ఇంకా ఎక్కువ పోషక విలువలు ఉంటాయన్నమాట. సో దాని మూలంగా మనకి ఏంటంటే డైజెషన్ కూడా బాగా అవుతుంది. సో ఇలాంటి వాటికి ఎలాగో డైజెషన్ కావాలి కాబట్టి ఎప్పుడైనా ఒకసారి చేసుకునేటప్పుడు క్యాప్సికమ్ యాడ్ చేసుకొని చేసుకోండి. ఓకే, సో చూసారు కదండి మరి వడల తయారీ విధానం, మీరు కూడా ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు మీకోసం మా ఊరి చిట్కా. మీకోసం మరో మా ఊరి చిట్కా. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? శిరీష అండి. శిరీష గారు, చిట్కా చెప్పండి. అందరూ ఇష్టంగా తినే మినపసున్నుండలు మెత్తగా ఉండాలంటే మినప్పిండి, పంచదార, నెయ్యి మిక్స్ చేసి ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే స్మాష్ చేసి ఉండలు చేసుకుంటే ఎన్నాళ్ళైనా మెత్తగా ఉంటాయి. ఓకే, మినప్పిండి, చక్కెర, నెయ్యి ఒకవేళ మనం ఇవాళ మిక్స్ చేసుకుంటే రేపు అవి ఉండలు చేసుకుంటే చక్కగా స్మూత్ గా ఉంటాయి. ఓకే, మంచి చిట్కా చెప్పారండి. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. ఓకే, మరి చక్కగా రుచికరమైన వంటలన్నీ చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడు మన పార్టిసిపెంట్స్ లో నుంచి శ్రావ్య పార్టీ టైంలో పార్టీ చేసుకునేలా ఒక డాన్స్ చేయబోతుంది. చూసేద్దామా మరి? యా. వారి దేవుడో దేవుడో ఏ పిల్లగాడే, మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే, కళ్ళల్లోన కత్తుల్లోన తీవ్రవాదిలా, మాటల్లోన పత్తుల్లోన మంత్రవాదిలా, పరేషాను చేస్తున్నాడిలా. పట్టుకో నోటికొచ్చిన పాటేదో పాడే 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 పాడే, ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసేరో. చేతి కందిన డ్రింక్ ఏదో తాగే 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 తాగే, లోకమంతా ఉయ్యాలే ఊగే ఊగేరో. Come on, come on, let's chill and thrill and kill it.
shake it, break it now. Come on, come on. Take a jump, touch it, thumb roll. It's time to party now. It's time to party now. Rave oh pilla. It's time to party now. Chita mola. It's time to party now. Rave oh pilla. Manakante guppula tata pilla. మన నెక్స్ట్ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ది డే. మరి 5 రకాల రుచికరమైన వంటలతో మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. మరి వాళ్ళల్లో ఈ రోజు ఎవరు గెలుస్తారో, ఏది రెసిపీ ఆఫ్ ది డే అవుతుందో తెలుసుకోవడానికి మనం ఎంటర్ అయిపోదాం రెసిపీ ఆఫ్ ది డే సెగ్మెంట్ లోకి. ఓకే అండి, మరి రెసిపీ ఆఫ్ ది డేలో 5 రకాల వెరైటీస్ రెడీగా ఉన్నాయి ఈ రోజు కూడా. అండ్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఈ రోజు ఎవరు గెలుస్తారో. ఫస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. నమస్తే అండి, మీ పేరేంటి? శ్రీదేవి అండి. ఓకే, ఏం చేశారు మీరు వెరైటీ? పెసర పునుగుల కర్రీ. పెసర పునుగుల కర్రీ. ఓకే, వెయిట్ చేయండి మీరు అక్కడ. ఓకే అండి, మరి సెకండ్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. మీ పేరండి? దివ్య అండి. ఓకే, ఏం చేశారు దివ్య గారు? వెజిటేబుల్ మంచూరియా. వెజిటేబుల్ మంచూరియా, మిక్స్డ్ వెజ్ మంచూరియానా? ఓకే. ఓకే అండి, వెయిట్ చేయండి మీరు కూడా. ఓకే, మరి థర్డ్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్ అండి. హలో అండి. మీ పేరేంటి? శ్రవంతి. శ్రవంతి గారు, ఏం చేశారు మీరు? అటుకుల లడ్డు అండి. అటుకుల లడ్డు. ఓకే. ఓకే, మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ చేసిన వెరైటీ ఏంటో చూద్దామండి, రండి. హాయ్ అండి. మీ పేరేంటి? లక్ష్మి. లక్ష్మి గారు, ఏం చేశారు మీరు? బీరకాయ ఉల్లికారం కూర చేశాను. ఓకే, బీరకాయ ఉల్లికారం చేశారా? ఓకే లక్ష్మి గారు, మీరు కూడా వెయిట్ చేయండి. ఓకే అండి, ఇంకా లాస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్, మీ పేరేంటి? ప్రసన్న. ఏం చేశారండి ప్రసన్న గారు? వంకాయ శనగలు. వంకాయ శనగలు కూర చేశారా? ఓకే, మరి అన్ని వంటలు కూడా టేస్ట్ చుట్టూ అయిపోయిందండి. మరి చూద్దాం ఈ రోజు రెసిపీ ఆఫ్ ది డే విన్నర్ ఎవరో. ఓకే, మరి వాళ్ళ రెసిపీ ఆఫ్ ది డే ఏదో చూద్దామా? అన్ని వెరైటీస్ కూడా చాలా బాగా చేశారండి, చాలా బాగున్నాయి. థ్యాంక్స్ పార్టిసిపేషన్కి. బట్ డెఫినెట్గా విన్నర్ ఒకరే ఉంటారు కదా, అది మీకు తెలుసు. సో స్పోర్టివ్గా తీసుకోండి. ఇవాళ రెసిపీ ఆఫ్ ద డే అటుకుల లడ్డూలు అండి. సో విన్నర్ శ్రవంతి గారు. ఒక చక్కటి పౌష్టికాహారం లాగా ఉందండి. చాలా మంది సమస్యలు ఏంటి, తల్లులది 1 to 3 ఆటలు బాగా ఆడుతూ ఉంటారు కదా పిల్లలు, సరిగ్గా భోజనం మీద కాన్సన్ట్రేట్ చేయరు. సో సంవత్సరం నుంచి 3 సంవత్సరాల లోపు పిల్లలకి అసలు గ్రోత్ కూడా బాగా ఉండాలి. సో అలాంటప్పుడు ఏంటంటే మనము ఇలాంటివి చేసి పెట్టామనుకోండి, వాళ్ళకి తినడానికి కూడా ఈజీగా ఉంటుంది, చక్కగా పెరుగుతూ ఉంటారు, వాళ్ళ గ్రోత్ కరెక్ట్గా ఉంటుంది అనమాట. సో ఆ విధంగా కూడా రుచే కాదు, డెఫినెట్గా రుచిలో టాప్, అదేవిధంగా పోషకులు కూడా చాలా బాగున్నాయి. ఓకే, సో శ్రవంతి గారు కంగ్రాచులేషన్స్, రండి. కంగ్రాట్స్ అండి, మీది ఇవాళ రెసిపీ ఆఫ్ ద డే. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. యూ వెల్కమ్, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. 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 ఓకే, మరి ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే అటుకుల లడ్డు. అటుకుల లడ్డు తయారీ విధానం ఒకసారి చూద్దాం. అటుకుల లడ్డు తయారు చేసుకునే విధానం. ముందుగా అటుకులు, వేరుశనగ పలుకులు, నువ్వులు విడివిడిగా వేయించి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో అటుకుల పొడి, వేరుశనగ పలుకుల పొడి, నువ్వుల పొడి, బెల్లం తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని లడ్డూలా చుట్టుకోవాలి. అంతే, అటుకుల లడ్డు రెడీ. చూసారు కదండి ఇవాళ మన అభిరుచి ఆన్ వీల్స్ ని. మరి మీరు ఇలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి
56263579 కి SMS చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి ఆన్ వీల్స్, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి చూసారు కదండి రాజమండ్రిలో ఇవాల్టి మన అభిరుచి ఆన్ వీల్స్ ని. సో చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వెరైటీస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.